4ంటికి బుధవారం శుక్రవారం 4 రోజులు తెస్తాం. తీసుకొస్తాం. పసుపులు, కుంకుమలు, కొబ్బరికాయలు, మంగళారతులు, ఊదుబత్తీలు అవన్నీ పట్టుకొని వస్తాం. పట్టుకొచ్చినాక ఇంటికి వచ్చినాక ఇక చీర అంటే అది పండగకి కడతాం. కట్టి అన్ని బాసింగాలు అవి కట్టి ఇంకా ఇరిస్తాం. ఇరి తీసుకొచ్చినాక అవన్నీ పెట్టినాక చేసినాక పూజ ఇక బయటకు వచ్చినాక ఇలా దేవుళ్ళు వస్తారు. దేవుళ్ళు వచ్చి ఏం కాదు మంచిగానే పోయి వస్తారు. అక్కడింటికి తీరుతాం, బయలుదేరుతాం. ఇక బయలుదేరి ఇక పోతా ఉంటాం నడుచుకుంటా అడవిల నుంచి. ఇక పోయి 4ంటికి లక్ష్మీపురం చేరుకుంటాం. పొద్దు పోద్ది అక్కడ వేరకి 10-11 అవుతుంది, నైట్ అవుతుంది. అయ్యారకి అక్కడ మా వాళ్ళు ఉన్నారు, పండుకుంటాం. అక్కడ పండుకొని మళ్ళీ పొద్దుగా లేవగానే మళ్ళీ స్నానాలు చేసి ఇక మళ్ళీ నడుచుకుంటూ పోతాం. నడుచుకుంటా పడిగపురం పోయి మళ్ళీ జంపన్న వాగులన్నీ స్నానాలు చేసి ఇక మళ్ళీ 4ంటికి ఇక వాళ్ళందరూ వస్తారు మమ్మల్ని తీసుకుపోయడానికి. వచ్చి తీసుకొని పోయి అందరు కలిసి గద్ద మీదకి పోతాం. గద్ద చేరుకుంటాం. ఇక్కడ నుంచి గోవిందరాజు కొనగళ్ళ నుంచి, ఆ కొండాయ నుంచి గోవిందరాజు, అది కనెపల్లి నుంచి సార్లమ్మ, ఇక చిలకలగుట్ట మీద నుంచి సమ్మవ్వ వస్తుంది. ఆ రోజు శుక్రవారం వస్తుంది. మేము కోడళ్ళమే. తిరుగువారం మొత్తం జనాలు కళ్యాణం. లలిత, మేము పెనకవారి వంశస్థలము. పగిడిద్దరాజు మా వంశపరంగా వచ్చిన దేవుడు. మేము ఇక్కడ పొద్దున లేచి ఇళ్ళలో ఇల్లు పరిశుభ్రంగా చేసుకొని స్నానాలు చేసి ఒక్క పొద్దులు ఇక్కడికి వచ్చి మేము గుళ్ళో అన్నీ పరిశుభ్రంగా చేసి ఇక్కడ మంచిగా పూజ పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి పూజారింటికి వెళ్ళి మేము అక్కడ పసుపు కుంకుమలు తీసుకొచ్చి చుట్టాల బంధువులు వస్తారు. చాలా సంతోషంగా పసుపు కుంకుమలు తెచ్చి స్వాముల వారికి అక్షంతల బియ్యము, పెళ్ళి దండలు అవన్నీ అన్నీ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వాముల వారికి అన్నీ అలంకరించి పెళ్లి కొడుకుని ముస్తాబు చేసుకొని అందరికీ పసుపు కుంకుమలు పెడతాము, కంకణాలు కడతాము. వచ్చిన వాళ్ళ భక్తులకైనా వచ్చిన చుట్టాలకైనా ఇక అందరం ఇక్కడికి వచ్చేసి 9-10 గంటలలోపు వాళ్ళ ఇంటికి వెళ్తాము, పూజారింటికి. అక్కడ నుండి అన్నీ రెడీ చేసుకొని అన్నీ చదువుకొని ఇక్కడికి వచ్చి సమ్మక్క దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ లగ్గం చేసుకున్న తర్వాత ఇక్కడికి మళ్ళీ శనివారం ఇక్కడికి తిరిగి వచ్చేసి నాగవెళ్ళి ఇక్కడ చేసుకుంటాం మళ్ళీ మేము.